చిత్తూరు జిల్లా రామకుప్పంలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. చిన్న గరిగపల్లిలో మామిడి తోటపై ఏనుగులు గుంపు దాడి చేసింది. ఈ దాడితో మామిడికాయలు నేలరాలాయి. ఏనుగులను అడవిలోకి పంపేందుకు తీవ్రంగా శ్రమించిన రైతులు లబోదిబోమంటున్నారు. ఏనుగుల దాడుల్లో పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగుల దాడి నుంచి పంటలను రక్షించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అట్లా మాత్రే చిత్తూరు జిల్లా రామకుప్పంలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. చిన్న గరిగపల్లిలో మామిడి తోటపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడితో మామిడికాయలు నేలరాలే. ఏనుగులను అడవిలోకి పంపేందుకు తీవ్రంగా శ్రమించిన రైతులు లబోదిబోమంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చరణ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. చరణ్, చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు సంచారం రైతులను బెంబేలెత్తిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో ఇక్కడ ఏనుగులు జంట ఏనుగులు సంచరిస్తూ గత వారం రోజులుగా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకు నిద్ర లేకుండా చేస్తున్నారని చెప్పాలి. చిన్నంగారిపల్లి సమీపంలో మామిడి తోట పైన జంట ఏనుగులు ఒక్కసారిగా మామిడి తోటలోకి ప్రవేశించడంతో అక్కడ ఉన్నటువంటి మామిడి చెట్లను తీవ్రంగా ధ్వంసం చేశాయి. మామిడికాయలన్నీ రాలిపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అర్ధరాత్రి వేళ తోటలోకి ప్రవేశించినటువంటి ఏనుగుల మామిడి చెట్లతో పాటు పక్కనే ఉన్నటువంటి వరి నాట్లను ధ్వంసం చేశాయి. అక్కడ ఉన్నటువంటి కొబ్బరి తోట పైన కూడా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి చెట్లన్నింటినీ విరిచివేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి మామిడి తోటల్లో రైతులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చేతికొచ్చిన పంట ఏనుగుల దాడిలో ధ్వంసం కావడంతో రైతులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఏనుగుల దాడి వల్ల ప్రతి సంవత్సరం కూడా భారీగా మామిడి రైతులతో పాటు వరి రైతులు కూడా నష్టపోతున్నారు. అయితే అధికారులు వెంటనే స్పందించి ఏనుగుల దాడుల నుంచి తమ పంటను, తమ గ్రామాలను, ప్రజలను కాపాడాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా అధికారులు వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే నిన్న రాత్రి నుంచి గత వారం రోజులుగా జంట ఏనుగులు కుప్పం నియోజకవర్గం పరిసరాల్లో ప్రవేశించి అయితే అక్కడ ఉన్నటువంటి మామిడి తోటలతో పాటు వరి తోటలను అయితే వడ్లన్నీ కూడా చేతికొచ్చినటువంటి వడ్లన్నీ కూడా ఒక తాన వేసి పెట్టింటే వాటిని ధ్వంసం చేశాయి. టమాటా తోట పైన కూడా ఏనుగులు ధ్వంసం చేశాయి. తొక్కేసి అక్కడ ఉన్నటువంటి రైతులకు అన్నిటికీ తీవ్ర నష్టాన్ని కలుగజేశాయి. ఈ నేపథ్యంలోనే అక్కడికి అర్ధరాత్రి వేళ రోడ్డుపైకి వచ్చినటువంటి జంట ఏనుగులు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను కూడా తీవ్ర భయాందోళనకు గురి చేసిన పరిస్థితి నెలకొంది. వెంటనే సమాచారం అందుకునేటువంటి ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఏనుగులను అడవులకు పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏనుగులన్నీ కూడా జంట ఏనుగులు కొద్దిగా అగ్రెసివ్ గా ఉండడంతో ఫారెస్ట్ అధికారులు కూడా ప్రజలకందరికీ అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఎవరు కూడా రాత్రి వేళ పంట పొలాల వైపు వెళ్ళకూడదని చెప్పి ఫారెస్ట్ అధికారులు అయితే కన్నా ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి రైతులకు, ప్రజలకు అందరికీ కూడా తెలిపిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ పంట పొలాలకు, తమ గ్రామానికి రక్షణ కల్పించాలని చెప్పి అక్కడ రామకుప్పం రైతులందరూ కూడా వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. గీతిక, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. Hey!